ఎప్పుడు చేసినట్టే కాకుండా కొత్తగా బ్రింజాల్తో ఈ రెసిపీ చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. బ్రింజాల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? సో దీనికోసం అయితే పెద్ద వంకాయని తీసుకోవాలి. సో దీన్ని మంచిగా శుభ్రం చేసుకొని దీనికైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని దీని అయితే మంచిగా అప్లై చేసుకుందాం. వంకాయకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకొని వీటిని కూడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వంకాయని తీసుకొని దీనికైతే వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించినట్లుగా మధ్య మధ్యలో ఈ విధంగా అయితే స్ప్లిట్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ఆయిల్ అప్లై చేసుకున్న గ్రీన్ మిర్చీస్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. కట్ చేసుకున్న ప్రతి దాంట్లో ఈ విధంగా అయితే గ్రీన్ చిల్లీస్ ని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ తో పాటు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. సో ఇలా మిర్చీస్ అండ్ వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టుకొని స్టవ్ మీద అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా వంకాయని అన్ని వైపులు మంచిగా కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే జాగ్రత్తగా చేయండి. సో ఈ విధంగా అయితే వంకాయ మొత్తం మంచిగా లోపటి వరకు ఉడికేలాగా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఇలా వంకాయని అన్ని వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ లో టమాటోస్ ని కూడా కాల్చుకోవాలి. సో ఈ విధంగా అయితే వీటిని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న టమాటోస్ ని వాటర్ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవి చల్లారాక దీని మీద ఉన్న పొట్టునైతే తీసుకొని వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత వంకాయ మీద ఉన్న పొట్టునైతే ఈ విధంగా తీసేసుకోవాలి. పైన పొట్టుని ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ముందుగానే మనం వంకాయలో పెట్టుకున్న చిల్లీస్ ఉన్నాయి కదా వాటిని కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. సో వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగానే కాల్చుకున్న వంకాయని వేసుకోవాలి. ఇలా వంకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగానే కాల్చుకున్న టమాటోస్ ని వేసుకోవాలి. ఇలా టమాటోస్ ని వేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా కుక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లో వంకాయలో పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా పైన లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో నేను ఈ కర్రీని కలిపే లోపు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో 100+ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో దీన్ని ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన బెంగన్ కా భర్త అయితే అయిపోతుంది. సో ఇలా లాస్ట్ కి దీంట్లో చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బెంగన్ కా భర్త అయితే అయిపోతుంది. ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఈ రెసిపీ మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో తప్పగా చెప్పండి. అలాగే చేయని వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఎంకరేజింగ్ గా ఇంకో కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ తో అండ్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.